సమ్మక్క సారక్క ఇరుల జాతర మన మేడారంల ఆదివాసుల అమరుల జాతర. పద్మ ఓ పద్మ ఉన్నవానే ఈ తాప నా మండ్రాలు పుట్టేందుకల గిన్నె రాలేదనుకో బిడ్డ నీ కష్టమేం ఉంచుకోను. ఏ వస్తాక్క ఎందుకు రాను ఎటు పోను ఈ తాప వస్తా. ఓరారి ఓరి గంగులు ఓ ఆటపిల్ల కావాలరా. ఏ గిప్పుడెందుకే అరే తీర దగ్గరికి వచ్చినాక బాధ అవుతుందిరా దొరకకంటే. గీ మేకపోతుని నాకే ఉంచు ఎవరికి ఇయ్యకు కాకుంటే భయాన్ని ఇస్తా గాని. మా వాళ్ళు బాగానే దిగుతున్నారు అయ్యా ఎట్లా చేయాలనో ఏమొప్పో. ఇగో గిట్లా మాట్లాడుకుంటున్నా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక అటు ఇటు ఇంకో 2 నెలలు అయితే మన పెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర సురువైతది. మరి ఇక పనులు ఎట్టెట నడుస్తున్నాయి, ఇక ఏం కథ ఎట్టెట సర్కారు చేసుకొస్తుంది ఇవన్నీ అరుచుకొద్దాం పాండ్రి ఒకసారి. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక మన మేడారం మహాజాతర. ఇది మన ఆసియా ఖండంలోనే చాలా పెద్ద జాతరులా. ఎక్కడెక్కడికెంచో జనాలు ఉష్కె వస్తారు భక్తులు. అయితే సమ్మక్క సారలమ్మ కాడ డెవలప్మెంట్ పనులు రువ్వడి పెంచింది సర్కారు. ఇక 150 కోట్లు పెట్టి పనులు చేపిస్తున్నది అన్నట్టు. గద్దెలు పెద్దగా చేస్తుండ్రు, జంపన్న వాగ కాడ షెట్లు వేస్తుండ్రు. ఇక మరి వచ్చిపోయే లక్షల జనానికి రోడ్లు ఎల్పి పోస్తున్నారు అన్నట్టు. మంచినీళ్ళు అందరికి అందేటట్టుగా సౌలత్ చేస్తుండ్రు. ఇక మరి మంత్రులు ఎట్టట నడుస్తున్నది ఏం కథ అని అరుసుకపోతున్నారు. కానీ ఇక మరి జాతర జనవరి 28 తారీఖు నుంచి షురువయ్యి 31 దానికి అవుతుందిలా. 28 నాడు ఇక పొద్దుగూకంగా 6 గొట్టంగా కన్నెపల్లి నుంచి సారలమ్మని, గోవిందరాజుని, పగడిద్దరాజులని గద్దె మీదకి తీసుకొస్తారన్నట్టు. జాతర జోరు అందుకుంటది వీళ్ళొచ్చుడుతోనే. ఇక 2వ రోజు సమ్మక్కను గద్దె మీదకి తీసుకొస్తారు. 30 తారీఖు నాడు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు అన్నట్టు. ఇక 31వ తారీఖు నాడు సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు అందరు గుడి అడవిలోకి పోతారన్నట్టు. ఇక జాతర దీంతో ఒడుస్తుంది. ఇక చూసుకోండి మరి 2 నెలలే ఉన్నది. మీ ముడుపులు ఏమేమి ఉన్నాయో మొక్కులు ఏమేమి ఉన్నాయో తీర్చుకుంటేందుకు తయారు కాండ్రి.